హాయ్ అండి. వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. టైం అయితే అరౌండ్ 5:20 అలా అవుతుంది. మా హస్బెండ్ నాకన్నా ముందే లేసి వీడియో రికార్డ్ చేస్తున్నారనమాట. మార్నింగ్ టైం టీ తాగడం అలవాటు. ఇవాళ అయితే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో టీ తాగేసి తర్వాత కావాలంటే స్టార్ట్ అవుదామని చెప్పి టీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళడం కోసం అని చెప్పి పాపం సండే కూడా మార్నింగ్ 5:20 5:30 ఆ టైం కల్లా లేపేశాను అనమాట. ఎందుకంటే రష్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది కదా, పీస్ఫుల్గా ఉండేసి రావచ్చు అని చెప్పి. చూసారా, సన్ రైజ్ కూడా అయిపోతుంది. అరౌండ్ 6:50 అలా అవుతుంది అనుకుంటాను టైం. మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి. ఈరోజు 2 వీలర్లో అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ట్రాఫిక్లో కొంచెం ఈజీగా వెళ్ళేసి వచ్చేయచ్చు. అందులో మార్నింగే కదా, అంత ఎండ కూడా ఉండదు. సో హ్యాపీగా పోయేసి రావచ్చు అనమాట. ఇదే మేముండే స్ట్రీట్ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాం మెయిన్ రోడ్ పైకి. సండే మార్నింగ్ కదా, వాకింగ్కి జాగింగ్కి వెళ్ళే వాళ్ళు తప్పితే ఎవరు కనిపించట్లేదు అనమాట. రోడ్ గోర చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇదే హెచ్ బ్రిడ్జ్. మేము కొంచెం అవుట్స్కట్స్ కాదు కానివ్వండి, కొంచెం దగ్గరగానే ఉంటాం, బట్ మిడిల్ ఆఫ్ ద బెంగళూరు కాదనమాట. ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాక మన మెయిన్ బెంగళూరు స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ట్రాఫిక్ టైమ్స్లో ఈ హెచ్ బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే 45 minutes to 1 hour కూడా పడుతుంది ఒక్కొక్కసారి. బట్ ఈరోజు ఏమంటే సండే మార్నింగ్ కాబట్టి మ్యాక్సిమం అందరూ నిద్రలు పోతూ అలా ఉంటారు కదా, సో మాకు ఖాళీగా అనిపిస్తుంది అనమాట. కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాం. మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామేమని చెప్పి. ఇది మిడిల్ ఆఫ్ ద బెంగళూరు అనమాట. చూసారా ఎలా ఉన్నాయో ట్రీస్, రోడ్స్ అంతా రెండు వైపులా ట్రీస్ బాగా పచ్చగా ఉంటాయన్నమాట. మార్నింగ్తో లేపేశాను కదండి, పాపం మా బుజ్జోడైతే ఆ 2 వీలర్ మీదే మధ్యలో కూర్చొని అలాగే నిద్రపోతున్నాడు. ఇలా గ్రీన్గా చెట్లు ఉంటాయని చెప్పేసి బెంగళూరుని గ్రీన్ సిటీ అని కూడా అంటారు కదా. ఆహా, ఎంత ఖాళీగా కనిపిస్తుంది. ఇదే ఏరియా మండే మార్నింగ్స్ అలా ఆఫీస్ టైమింగ్స్ అప్పుడు, అలాంటప్పుడు ఎంత రష్గా ఉంటుంది కదా. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపి ఉన్నాము. మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. అద్దడు మా బుజ్జోడు నిద్రపోతున్నాడు. ఇంకా సమ్మర్ అని మేము అలాగే వచ్చేసాము. చలిగా ఉందంటే ఆ చున్నీతోనే అలా చుట్టుకొని తీసుకెళ్తున్నాం అనమాట. ఆ హెల్మెట్ అయితే వాష్ చేయం కదా డైలీ, సో నేను చున్నీ అలా చుట్టుకుంటాను తలకి. మనం రీచ్ అయిపోయాం. ఇది డొమ్లూరులో సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే అవుట్ సైడ్ కన్నా ఇన్సైడ్ వ్యూ ఇంకా బాగుంది. ఆ అవుట్ సైడ్ షాప్స్ అయితే ఆఫ్టర్ 8 o'clock అలా ఓపెన్ చేస్తున్నారు. మనం ఏమన్నా తీసుకెళ్ళాలంటే ముందు బయట ఎక్కడన్నా తీసుకెళ్ళచ్చు, లేదా షాప్స్ ఓపెన్ చేశాక తీసుకెళ్ళచ్చు అనమాట దేవుడి కోసం. ఇక్కడ ఇదొక ఎంట్రన్స్ కదా, మీకు నేరుగా ఆ ధ్వజస్తంభంకి 2 వైపులా మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్లు ఎక్కాక అక్కడ లోపల మెయిన్ టెంపుల్ ఉందన్నమాట. చూపిస్తానండి మొత్తం అక్కడికి వెళ్ళాక. అది కూడా ఆ మెట్లు ఎక్కేసి లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది లోపల. గర్భగృహ అయితే ప్రస్తుతానికి కర్టన్స్ అవి వేసి క్లోజ్ చేస్తున్నారు. బయట అందరూ అభిషేకానికి వచ్చి కూర్చోన్నారనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 to 6 o'clock దర్శనంకి ఉంటుందంట. తర్వాత 6 to 9 o'clock అయితే స్వామికి అభిషేకాలు అవన్నీ చేస్తూ కర్టన్స్ అవి వేసి అభిషేకాలు చూసే వాళ్ళకి కాసేపు చూపించి అలా ఉంటుంది. మేము వెళ్ళేసరికి టైం అయితే 7:30 అలా అయింది. సో వాళ్ళు కటన్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, అభిషేకం అయిపోయినట్లుంది. సో చుట్టూ ఇలాగా 2 వైపులు, చుట్టూ కాదు 2 వైపులా గట్టుల్లాగా కట్టి పైన ఇలా పెయింటింగ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము అవే ఒక్కొక్క పెయింటింగ్ చూసుకొని ఏమేం పెయింటింగ్స్ అవి చూసుకుంటూ ఉన్నాము అనమాట. ఇక్కడ మా బాబు కూడా ఈ పెయింటింగ్స్ గురించి అడుగుతున్నాడు, ఈ జేజీ ఎవరు అని. సో నేను ఒక్కొక్కటి చూసుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేశామన్నమాట. ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం, బలరామకృష్ణులు, ఇట్లా శివయ్య ఫ్యామిలీ ఫోటో అనమాట. గరుత్మంతుడి పైన వినాయకుడు ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సీతా స్వయంవరం అనుకుంటాను. అవును, సీతా స్వయంవరం. రామయ్య శివధనుర్భంగం చేస్తాడు కదా, ఆ పిక్చరు. మన రామయ్య రఘుకుల తిలకుడు కదండి, ఆ పిక్చర్ కూడా ఇక్కడ పెట్టున్నారనమాట. సూర్యవంశస్థుడు కదా, అందుకని. ఇదైతే టెంపుల్ వెనక సైడ్ అనమాట. వెనక సైడ్ కూడా ఈ గట్టు ఉంది. సారీ, మర్చిపోయాను చెప్పడం, 2 సైడ్లే అనుకున్నాను. ఫుల్ 3 sides ఉందన్నమాట. చూసారా టెంపుల్ డిజైన్ కానివ్వండి, చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్ అంతా. బాగా పీస్ఫుల్గా అనిపించిందండి మార్నింగ్ టైం విజిట్ చేశాం కాబట్టి. ఎవ్రీ సండే ఇక్కడ ఇలాగే స్పెషల్గా పూజ చేస్తారంట. నార్మల్ డేస్లో నాకు తెలీదు, సండే మాత్రం చేస్తామన్నారు. ఆఫ్టర్ 9 నుంచి దర్శనం ఉంటుంది, బట్ 11 వరకు పీక్ టైమ్స్ అంట.
ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు దర్శనం ఉంటుంది. ఇందాక సూర్యనారాయణమూర్తి బొమ్మలాగా కనిపించింది కదా, అదైతే వెనకల ఎందుకు ప్లేస్ చేశారో తెలీదు. ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ ప్లేస్ చేస్తున్నారనమాట. లలిత అమ్మవారు, హయగ్రీవ స్వామి, ఇలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంతలో ఇక్కడ వాళ్ళు నన్ను ఒక ఫోటో తీసిమ్మంటే ఫోటో తీసిస్తున్నాను. అది మా హస్బెండ్ రికార్డ్ చేశారనమాట. ఇదిగోండి లలితా పరమేశ్వరి అమ్మవారు, దక్షిణామూర్తి, శ్రీనివాస కళ్యాణం, ఇలా చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్స్ కన్నా ఇంకా మీకు తర్వాత చూపిస్తాను. ఇలా వాల్స్ పైన అంతా కూడా విగ్రహాలు పెట్టున్నారనమాట, దశావతారాలు. ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసినట్టు అనిపించాయి. నాకైతే హార్ట్ ఫుల్గా అనిపించిందండి. కొంచెం డిస్టెన్స్ అయినా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. తర్వాత బయట మీరు ధ్వజస్తంభం చూశారు కదా, ఆ ధ్వజస్తంభంకి ముందు అంటే గోపురానికి 2 వైపులా అనమాట, రైట్ సైడ్ వచ్చేసి ఇలా నవగ్రహాలన్నీ పెట్టున్నారనమాట. నవగ్రహాలు వాళ్ళ వైఫ్తో పాటు ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేసాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత గోపురానికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. అక్కడ ఇట్లా రామకోటి కోసం అని చెప్పి రామకోటి రాయడం గురించి ఒక చిన్న మోన్యుమెంట్ లాగా కట్టున్నారనమాట. అదే ఈ చిన్ని గోపురం లాంటిది. దాని వెనకే రాముడి టెంపుల్ ఉందన్నమాట. ముందు అంతా నాగలరాళ్ళు అంటారు కదా, నాగలరాళ్ళు, తర్వాత పక్కనే రావి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇది క్రాస్ చేసుకుని ఒక ప్రదక్షిణ చేసుకున్నాము. తర్వాత వెనక శివయ్య టెంపుల్ కూడా ఉందండి. శివలింగం, నంది కూడా పెట్టున్నారు. సైడ్ ఒక చిన్న పుట్టలాగా ఉంది. ఇవన్నీ రాముడి టెంపుల్ ఉంది కదా, రాముడి టెంపుల్ ముందున్న నాగలరాళ్ళు అన్నమాట. మీరు కూడా రాముని దర్శించుకుంటారని ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను తులసికోట చుట్టే ప్రదక్షిణలు చేసుకుంటున్నాను. అది అయ్యాక దర్శనానికైతే క్యూలో వెళ్ళి నించున్నామండి కాసేపు. దర్శనం అయ్యాక ప్రసాదం అవి తీసుకొని తర్వాత రిటర్న్ అయిపోతున్నాం. మేము బ్రేక్ఫాస్ట్ అయితే దారిలోనే చేసేసి ఇంటికి వెళ్ళాలనుకున్నాం. బట్ అటు ఇటు తిరిగి మేముండే ఏరియా దగ్గరికే వచ్చేసామన్నమాట. అక్కడే ఇంకా ఆర్డర్ చేసుకొని మా బుజ్జోడు చూడండి 3 పూరీలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్ తినేస్తాము. ఆ ఒక్క పూరి తినడానికే 1 hour టైం తీసుకుంటాడు. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.